మెట్లేడయ్యా మరి ఇంత ఇరుగ్గా పెట్టారు, చంపేస్తున్నారు. అయ్యో బుర్ర పని చేయలేదు. లిఫ్ట్ కూడా పెట్టారా? ఓకే ఓకే ఓకే. అమ్మ నిజంగా షాప్ చాలా బాగుందమ్మా. షాప్ బాగుంటాయంటే షాప్ లో నగలు బాగుంటాయి. రా మీ చేతులతో ఇవాళ ఒక బ్యాంగిల్ మేళ ఏదైతే ఉందో దాన్ని రిబ్బన్ కటింగ్ చేయించాలని అనుకున్నాం. అందుకని రెడీ చేసాం. పట్టుకోండి. మీ షాప్ లో ఈ గాజులన్నీ ఇమీడియట్ గా సేల్ అయిపోవాలయ్యా. చూడాలి చూడాలి చూడాలి. అమ్మ నిజంగా నువ్వు చెప్పినట్టు చాలా బాగున్నాయమ్మా. మరి ఊరికే చెప్తానంటే నేను నాకు 2 లక్షలు కావాలి అమ్మమ్మ, నువ్వు ఇవ్వాలి. 2 లక్షలు ఎందుకే మీ తలకాయ? చెరొక 25,000 ఇస్తాను. కొనుక్కోవాలంటే 2 లక్షలు కావాలి కదా. నేను చెప్పానా ముందే? 2 గ్రాముల గోల్డ్ లోనే దొరుకుతాయి ఇవి. 25,000 పెడితే ఎన్ని నగలు వస్తాయి? మీ తలకాయ ఇక్కడికి తీసుకొచ్చింది పిచ్చిదాన్ని నన్ను తీసుకొచ్చాను అనుకున్నారా? ఎన్ని కావాలో కొనుక్కోండి. కొనుక్కోండి. ఇదిగోనే నీకొక 25. ఇదిగోనే నీకొక 25. మరి నీ కూతురుకి? నా కూతురుకి నేను కొనిస్తా. మీరున్నది ఇప్పుడు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్. ఇది ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో లోపలంతా కూడా మనం కోపర్ పెట్టి పైన అంతా కూడా 24 క్యారెట్ గోల్డ్ షీట్ అన్నది ఇవ్వడం చేస్తున్నాము. ఇది మనకి రెగ్యులర్ గా వాడుకుండే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అది మెదడు మిగతా లోహాలు ఉన్నదు ఓన్లీ 916 ఒకటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకోవడానికి అనుకూలమైన వస్తువులు. అలాంటి ఒక పరిధిలోకే సెకండ్ టైంలోకి ఇది తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనం రెగ్యులర్ గా వాడుకోవడానికి అనమాట. బ్యాంగిల్స్ అయినా గాజులైనా సరే డైలీ వేర్ వాడుకోవడం కోసం మనం మిగతా మెటల్స్ లోనో లేకపోతే మిగతా సిల్వర్ ఐటమ్స్ అయితే గనక ఒక 2 months కో 3 months కో ఈ షేడ్ అవుతూ ఉంటాయి. కానీ ఇవి అయితే ఉన్నాయో 916 ఏ రకంగా మన్నిక ఉంటుందో సేమ్ అదే రకమైన మన్నిక ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు వచ్చేటోడికి ఈ ఒక 2 జతలు గాజులు ఉన్నాయి. ఫర్ సపోజ్ ఒక 50 grams అనుకోండి తయారై, ఆ 50 గ్రాముల తయారీకి అయ్యే మజూరీ ఎంత అవుతుంది? ఖచ్చితంగా 2 గ్రాములు అవుతుంది. అదే 2 గ్రాముల్లో ఇక్కడ జత తయారైపోతుంది. ఆ 2 గ్రాములకి మళ్ళీ 60% ఏదైతే ఉందో క్యాష్ రిటర్న్. అంటే ఇల్లులోను 10,000 రూపాయలు పెట్టి మీరు వస్తువు కొనుక్కున్నారు అనుకోండి, వాడుకున్న తర్వాత ఇవి మళ్ళీ రిటర్న్ ఇస్తే కొంచెం డబ్బులు వస్తాయి. కొంచెం డబ్బులు కాదమ్మా, మీరు 10,000 పెట్టి కొనుక్కున్నారు ఒక వస్తువు మా దగ్గర ఫర్ సపోజ్, తిరిగి 6,000 రూపాయలు మీ డబ్బులే ఎప్పటికైనా. దీనిలో 4,000 రూపాయలు ఏదైతే ఉందో అదే మా తయారీలు, మా మజూర్లు, ఆ రాళ్ళకి కానీ స్టోన్స్ కానీ అన్ని దానిలోనే. ఐటమ్ ఉన్నంత కాలం సర్వీస్ కూడా ఆ 4,000లోనే. అంటే మీ ప్రతి 10,000కి ఫర్ సపోజ్ 10,000 దగ్గర అయితే కనుక 6,000 రూపాయల డబ్బులు మీ అవుతాయి. 1,00,000 రూపాయల దగ్గర అయితే కనుక 60,000 రూపాయల డబ్బులు మీయే అవుతాయి. మీరు రిటర్న్ ఇచ్చినప్పుడు ఈ 60,000 రూపాయలు ఏదైతే ఉందో లైఫ్ టైం ఎప్పుడు ఐటమ్ ఇచ్చినా సరే ఆ క్యాష్ మీదే. మిగతా పార్టీ ఏదైతే ఉందో అది మా మేకింగ్ కానీ సో ఇంకేదైనా సరే అన్ని దానిలో ఉంటాయి అనమాట. అండ్ అలాగే ఈ 7 రోజుల్లో ఈ మేకింగ్ అయ్యే ఛార్జెస్ తోటే ఈ ఐటమ్ తయారు చేస్తున్నాం అని అంటే బయట ఉండేదానికి మా వర్కర్స్ చేసేదానికి 50% తేడా ఉంటుంది. ఫర్ సపోజ్ బయట మీకు 10% వేస్టేజ్ అనుకోండి, మా వర్కర్స్ దగ్గర ఏది 5%. మేము ఇంకా ఇంకో 1% తగ్గించుకొని 4లోనే చేసి ఇచ్చేయాలన్న కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ 7 రోజుల్లో వర్కర్స్ దగ్గరికి వెళ్ళి కస్టమర్స్ చేయించుకోవడానికి కొంచెం వెనకాడి షోరూమ్స్ కి వెళ్తున్నారు. కాబట్టి వేరే వాళ్ళని నమ్మడానికి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది ఇది మా దృష్టిలో ఉంచుకొని మా వర్కర్స్ ఏదైతే ఉందో ఇలాంటి క్రియేటివ్ ఉంటే గనక మాకు కూడా కస్టమర్ ని డైరెక్ట్ గా డీల్ చేసిన వాళ్ళం అవుతాము. అదే వేస్టేజ్ తో మొత్తం ఐటమ్ వచ్చేస్తుంది. తిరిగి మళ్ళా 60% అంటే మాకు తిరిగి వస్తుంది కూడా. తిరిగి 60% డబ్బులు కూడా అంతకాలం జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఖచ్చితంగా మీకు ఈ బిల్ ఏదైతే ఉందో 4 చోట్ల సేవ్ అవుతుందండి. 1 హెడ్ ఆఫీస్ లో, 2 కస్టమర్ దగ్గర, 3 బ్రాంచ్ లో, 4 గూగుల్ క్రోమ్ లో స్టోర్ అయిపోద్ది. బిల్లు పోయిన పట్టుకొచ్చాను అనుకోండి,
మీది దాని మీద మా స్టాంపింగ్ ఉంటది. అదే విధంగా మీ పేరు కొట్టంగానే మా దగ్గర ఎన్ని వస్తువులు కొనుక్కున్నారు ఏంటన్నది బిల్లులు అన్ని బయటకు వచ్చేస్తాయి. ఆ బిల్లు ఓపెన్ చేయగానే మీరు ఎంత పెట్టి కొనుక్కున్నారు, మీకు రిటర్న్ వాల్యూ క్యాష్ ఎంత రాశారు అన్నది దానిలో క్లియర్ గా ఉంటది. ఆ క్యాష్ ఏదైతే ఉందో ఆన్ ద స్పాట్ లో ఆ పేమెంట్ ఇచ్చేయడం జరుగుతుంది. ఐటమ్ ఉన్నంత కాలం ఎలాంటి 916 ఐటమ్ అయినా సరే లక్షలు పెట్టుకున్న తర్వాత అది స్టోన్ ఊడినా పాలిష్కి ఇవ్వాలన్నా దానికి ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ మీరు ఎన్నాళ్ళు మెయింటైన్ చేసుకున్నా ఎన్నిసార్లు సర్వీస్ ఇచ్చినా సరే అన్నిసార్లు సర్వీస్ ఫ్రీ. అంటే ఐటమ్ ఉన్నంత కాలం బాధ్యత మేమే తీసుకుంటున్నాం. ఐటమ్కి ఏ రిపేర్ వచ్చినా మేమే ఫ్రీగా చేసిస్తున్నాం. ఐటమ్ మళ్ళా రిటర్న్ ఇచ్చేస్తుంటే తిరిగి మళ్ళా మీకు 6000 ఏదైతే ఉందో అంటే 10,000 దగ్గర 6,000 రూపాయలు రిటర్న్ మీకు క్యాష్ ఇచ్చేస్తున్నాం. అంటే స్పాట్ లో అన్నమాట. అది కూడా ఒక డిజైన్ తీసుకున్నాము, ఒక 5 ఏళ్ల తర్వాత మీకు తిరిగి ఇస్తున్నాము. అది కాకుండా ఇది తిరిగి ఇచ్చేసి ఇంకోటి తీసుకోవచ్చా? అదేనా? డబ్బులు పెట్టేస్తున్నాం. ఆ డబ్బులతో 100 రూపాయలు వస్తువు అనుకో 40 రూపాయలే లాస్ మనకి. 60 రూపాయలు వాళ్ళు తిరిగి ఇస్తారు. 60 రూపాయలు తీసుకెళ్ళలేం కదా, మళ్ళీ ఒక వస్తువు 40 50 వేసి కొనుక్కుంటాం. మీరు క్యాష్ తీసుకుని వెళ్ళిపోవచ్చు లేదా కొనుక్కోవచ్చు, మీ ఇష్టం. ఎందుకు క్యాష్ పెట్టుకెళ్తామయ్యా మేము? మళ్ళీ కొత్త పెడతాం. ఈ 60% లోనే 70% తాకట్టు కూడా మా దగ్గరే, అంటే లోన్ అన్నమాట. అంటే ఫర్ సపోజ్ మనం గోల్డ్ ఎక్కువగా కొంటాము, అది ఏమైనా పేమెంట్ కావాల్సి వచ్చిందని అంటే కనుక దాని యొక్క పేమెంట్ లోన్ కూడా మా షాపే ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ వల్లే మొత్తం ఇది ఇంత పాపులర్ అయింది, కానీ ఇంత హిట్ అయింది. ఇలాగ బ్రాంచెస్ పెడుతూ అండ్ ఇలాగ ఇంత పెద్ద స్టోర్ ని తీసుకురావడం జరిగింది మేడం. ఇదిగో ఇదేంటంటున్నావే? ఇది ఎప్పుడు కొన్నావే? ఎప్పుడు కొంటావేంటి? ఈ షాప్ లో కొన్నానే. అరే చూసావా అమ్మమ్మ, మనకు తెలియకుండా కొనుక్కుందా? సర్ప్రైజ్ చేద్దాం ఈ రోజు పెట్టుకుని వచ్చా. అమ్మమ్మ నువ్వు సూపర్. సూపర్ నేను కదే, షాప్ సూపర్. నిజంగాండి చాలా సంతోషిస్తున్నా. ఎందుకంటే మా అమ్మ చెప్తూ ఉండేది అటు గాజులు షాప్కి వెళ్ళాలి, కొనుక్కో 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 అని. అసలు నిద్రపోని ఇట్లా నన్ను. అమ్మ నిజంగా మంచి షాప్ తీసుకొచ్చామ్మా. అమ్మమ్మ నువ్వు సూపర్. ఇదే బ్యాంగిల్ మేళ.